మా exercise C problems. First one 4 marks. 3 screws are drawn at random from a lot of 50 screws. అంటే 50 స్క్రూలు ఉన్నాయమ్మా. ఆ స్క్రూలలోంచి మూడింటిని యాదృచ్ఛికంగా ఎంచుకున్నారు. 5 ఆఫ్ విచ్ ఆర్ డిఫెక్టివ్ అంటే 50లో 5 పని చేయనివి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ దట్ ఆల్ 3 స్క్రూస్ ఆర్ నాన్ డిఫెక్టివ్. అంటే ఇప్పుడు మనం 3 స్క్రూస్ యాదృచ్ఛికంగా ఎన్నుకున్నారు కమ్మా. అయితే ఆ 3 స్క్రూస్ కూడా మంచివి అయ్యే సంభావ్యతను కనుక్కోమంటున్నాను. అజ్యూమ్ దట్ ద డ్రాయింగ్ ఈజ్ ఫస్ట్ది విత్ రీప్లేస్మెంట్, బి వితౌట్ రీప్లేస్మెంట్. అంటే ఇప్పుడు 50 స్క్రూలు ఉన్నాయి. 50 స్క్రూలలో 5 పని చేయనివంటే 45 పని చేసేవి కదమ్మా. 45 పని చేసేవంటే విత్ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ 45లోంచి నేను ఒకటి తీసుకున్నాను. అప్పుడు ఎన్ని ఉన్నట్టు 44 ఉన్నాయి. విత్ రీప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి ఆ ఒకటిని మళ్ళీ అందులో యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఎన్ని వచ్చినట్టు 45. అంటే మళ్ళీ 45లోంచి ఒకటి అంటే తీసినది మళ్ళీ అందులో వేసి మళ్ళీ తీయటం అనమాట. అట్లా 3 సార్లు చేయటం. వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తీసాక 44 ఉంటాయి. మళ్ళీ 44లోంచి ఒకటి తీస్తే 43 ఉంటాయి. అట్లా చేయటం. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ 50 ఇన్ విచ్ 5 ఆర్ డిఫెక్టివ్, 45 ఆర్ గుడ్. అంతే కదమ్మా. 5 మంది బాగలేదు అంటే అర్థం 45 బాగున్నాయని. లెట్ ఏ కామా బి కామా సి బి ద ఈవెంట్స్ ఆఫ్ డ్రాయింగ్ ఏ నాన్ డిఫెక్టివ్ స్క్రూ ఇన్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్ ఫ్రమ్ 45 స్క్రూస్. అంటే ఏ అనేది ఫస్ట్ సారి తీసిన ఈవెంట్, బి అనేది సెకండ్ టైం తీసింది, సి అనేది థర్డ్ టైం తీసిందమ్మా. చూడండి, ఫస్ట్ మనం ఏమన్నాడు, ఫస్ట్ది విత్ రీప్లేస్మెంట్ అన్నాడు. విత్ రీప్లేస్మెంట్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఈజ్, ఫస్ట్ది ఎన్నున్నామ్మా 45 కదా, గుడ్గా ఉన్నాయి అంటే మంచివి. 45 అంటే 45/50 ఇంటూ మళ్ళీ సెకండ్ తీసినప్పుడు కూడా మళ్ళీ విత్ రీప్లేస్మెంట్ కాబట్టి మళ్ళీ అందులో పెట్టినాం కాబట్టి మళ్ళీ 45/50 ఇంటూ థర్డ్ది కూడా రీప్లేస్మెంట్ చేస్తాం కాబట్టి 45/50. అంటే చూడండి, 5 9s 5 10s 5 9s 5 10s 5 9s 5 10s టోటల్ 9 × 9 81, 81 × 9 729/1000, 10 × 10 100, 100 × 10 1000. చూడండి, సెకండ్ది వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు తీసిన దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మిగిలిన 44లోంచి తీయాలి. కాబట్టి చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 నాన్ డిఫెక్టివ్ స్క్రూస్ ఈజ్ 45/50 ఇంటూ 44/49 ఇంటూ 43/48 ఉంటాయి. చూడండి, 5 9s 5 10s, ఓకే, 4 1s 4 1s 4 1s 4 2s, ఓకే. మళ్ళీ చూడండి, 3 3s 3 4s అంటే 3 × 11 అంటే 3/10 ఇంటూ 11/49 ఇంటూ 43/4. ఈ 3 × 11 అంటే 33, 33 × 43 అంటే 1419, 10 × 49 అంటే 490, 490 × 4 అంటే 190, 1096. ఓకే, నెక్స్ట్ చూడండి, 7 మార్క్స్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. If A, B, C are 3 independent events such that P of A intersection B complement intersection C complement equal to 1/4, P of A complement intersection B intersection C complement equal to 1/8, P of A complement intersection B complement intersection C complement equal to 1/4, then find P of A into P of B into P of C కదా. చూడండి, given that A, B, C are 3 independent events and చూడండి మనకేమి ఇచ్చాడు, P of A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ C కాంప్లిమెంట్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు కాబట్టి మనకేమొస్తామా విడివిడిగా, అంటే P of A ఇంటూ P of B కాంప్లిమెంట్ ఇంటూ P of C కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4, దట్ ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ 1. సెకండ్, P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8. ఇది ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి P of A complement into P of B into P of C complement equal to 1/8, that is equal equation 2. P of A complement intersection B complement intersection C complement equal to 1/4, that is equal P of A complement into P of B complement into P of C complement equal to 1/4, that is equal 3. Equation 3. Equation 1, equation 2, equation 3 మనం కనుక్కోమన్నదమ్మా. P of A into P of A, P of B and P of C కనుక్కోమన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, 1/3
చూడండి, పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పీ ఆఫ్ బి కాంప్లిమెంట్, పీ ఆఫ్ బి కాంప్లిమెంట్, పీ ఆఫ్ సి కాంప్లిమెంట్, పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ కాబట్టి 1/3 అంటే ఈక్వేషన్ 1/ఈక్వేషన్ 3. చూడండి, పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ బై పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/4/1/4. చూడండి, గెట్ క్యాన్సిల్ అయ్యే అన్నిటికీ ఇంకా మిగిలింది ఏంది, పీ ఆఫ్ ఏ బై పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పీ ఆఫ్ ఏ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ని మనం 1 మైనస్ పీ ఆఫ్ ఏ రాసుకోవచ్చు కదా. సో 1 మైనస్ ఉన్న పీ ఆఫ్ ఏ ఇటు వస్తే ప్లస్ పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ ఏ అంటే 2 పీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. దట్ ఈస్ ఈక్వల్ పీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. తర్వాత 2/3 అంటే పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పీ ఆఫ్ బి, పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ బై పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పీ ఆఫ్ బి కాంప్లిమెంట్, పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 1/4. ఇంకా ఇక్కడ పీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి 4 1s 4 2s అంటే పీ ఆఫ్ బి బై పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 పీ ఆఫ్ బి ఈక్వల్ టు పీ ఆఫ్ బి కాంప్లిమెంట్. పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ని 1 మైనస్ పీ ఆఫ్ బిగా రాస్తే ఇది ఇటు ఉన్నది ఇటు వస్తే ఏమైంది ప్లస్, కాబట్టి 2 + 1 అంటే 3 కాబట్టి 3 పీ ఆఫ్ బి ఈక్వల్ 1 అంటే పీ ఆఫ్ బి ఈక్వల్ 1/3. ఫ్రమ్ 1 నుంచి మనకి ఇంకా ఓన్లీ పీ ఆఫ్ సి రావాలి కదా. ఫ్రమ్ 1 ఏంటిదమ్మా, పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పీ ఆఫ్ సి కాంప్లిమెంట్ ఈక్వల్ 1/4. చూడండి, పీ ఆఫ్ బి కాంప్లిమెంట్ని 1 మైనస్ పీ ఆఫ్ బి రాస్తున్నాం, పీ ఆఫ్ సిని 1 మైనస్ పీ ఆఫ్ సి రాస్తాం. సో పీ ఆఫ్ ఏ అంటే 1/2 ఇంటూ 1 మైనస్ పీ ఆఫ్ బి అంటే 1/3 ఇంటూ 1 మైనస్ పీ ఆఫ్ సి ఈక్వల్ 1/4. 1/2 ఇంటూ ఎల్సిఎం 3 అమ్మ, 3 - 1 అంటే 2, 2/3 ఇంటూ 1 మైనస్ పీ ఆఫ్ సి ఈక్వల్ టు 1/4. 2 క్యాన్సిల్, ఇటున్న ఇంటూ 3 ఇటు వస్తే ఏమైందమ్మా 3/4 అయింది అంటే 1 మైనస్ పీ ఆఫ్ సి ఈక్వల్ టు 3/4. పీ ఆఫ్ సి ఈక్వల్ టు 1 మైనస్ 3/4. ఎల్సిఎం 4 మైనస్ 3 అంటే 1/4 అంటే పీ ఆఫ్ సి ఈక్వల్ టు 1/4. దేర్ఫోర్ పీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2, పీ ఆఫ్ బి ఈక్వల్ టు 1/3, పీ ఆఫ్ సి ఈక్వల్ టు 1/4 అనేది వచ్చింది. ఇది 7 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ లేదు బట్ ఎక్సర్సైజ్లో ఉందని నోట్స్ రాసుకోండి మీరు. చూడండి, దేర్ ఆర్ 3 బ్లాక్ అండ్ 4 వైట్ బాల్స్ ఇన్ 1 బ్యాగ్ అంటే ఒక బ్యాగ్లో 3 నల్లనివి 4 తెల్ల బాల్స్ ఉన్నాయి. అండ్ 4 బ్లాక్ అండ్ 3 వైట్ బాల్స్ ఇన్ ద సెకండ్ బ్యాగ్. సెకండ్ బ్యాగ్లో 4 నల్లనివి 3 తెల్లనివి ఉన్నాయి. ఏ డై ఈజ్ రోల్డ్ అండ్ ద ఫస్ట్ బ్యాగ్ ఈజ్ సెలెక్టెడ్ ఇఫ్ ద డై షోస్ అప్ 1 or 3. 1 కానీ 3 కానీ పడితే ఫస్ట్ బ్యాగ్ని సెలెక్ట్ చేస్తారంటమ్మ ఒక పాచికను వేసినప్పుడు. అండ్ ద సెకండ్ బ్యాగ్ ఫర్ ద రెస్ట్ అంటే 1 3 పడితే ఫస్ట్ బ్యాగు, 2 4 5 6 పడితే సెకండ్ బ్యాగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ ద సెలెక్టెడ్ అంటే తీసిన బ్యాగ్లో అంటే తీసిన బాల్ అనేది బ్లాక్ అయి ఉండాలి ఫ్రమ్ ద సెలెక్టెడ్ బ్యాగ్ అంట. చూడండి, ఇది ఈజీగానే ఉంటుంది, నోట్స్ రాసేసుకోండి. నెక్స్ట్ 4th వన్ చూడండి అమ్మా, 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏ కామా బి కామా సిఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్ అంటే ఏ కామా బి కామా సిలు బుడగని పేల్చడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. ఏ విల్ సక్సెడ్ 4 times అవుట్ ఆఫ్ 5 attempts అంటే ఏ అనేవాడు 5 సార్లు ప్రయత్నిస్తే 4 సార్లు సక్సెస్ అవుతాడంట. ద ఛాన్స్ ఆఫ్ బి టు షూట్ ద బెలూన్ ఈజ్ 3 out of 4. బి అనేవాడు 4 ప్రయత్నాలలో 3 చేస్తాడు, సి అనేవాడు 3 ప్రయత్నాలలో 2 చేస్తాడు. ఇఫ్ ద 3 ఎయిమ్ ద బెలూన్ సైముల్టేనియస్లీ దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అంటే అట్లీస్ట్ 2 అంటే అర్థమైందమ్మా, ఇద్దరు చేయొచ్చు లేదా ముగ్గురైనా చేయొచ్చు. చూడండి, ఏ కామా బి కామా సి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్ గివెన్ దట్ వీళ్ళు పీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చినట్టమ్మా 4/5, పీ ఆఫ్ బి 3/4, పీ ఆఫ్ సి 2/3. క్లియర్లీ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్. మనం కనుక్కోమంది దేర్ ఫోర్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 2 of them హిట్ ద బెలూన్ అంటే ఇద్దరు పేల్చాలో ఒకళ్ళు పేల్చకూడదు కాబట్టి ఇక్కడ నేను చూడండి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ సి పేల్చట్లే ఏబీలు, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి ఏలు సిలు పేల్చుతున్నారు,
కి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే బీసీలు బుడగన వెలిస్తే ఏ పేల్చడు. లేదు అంటే ముగ్గురు అట్లీస్ట్ 2 అంటే ఇద్దరైనా చేయొచ్చు లేదా ముగ్గురైనా పేల్చొచ్చు. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా చేయవచ్చు. చూడండి వీళ్ళు ఇండిపెండెంట్ కాబట్టి వీళ్ళని విడివిడిగా రాయొచ్చు కదా. చూడండి ఒకసారి. అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి. సో పి ఆఫ్ సి కాంప్లిమెంట్ని 1 మైనస్ పి ఆఫ్ సిగా రాశాను. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ని 1 మైనస్ పి ఆఫ్ బిగా రాశాను. ఏ కాంప్లిమెంట్ని 1 మైనస్ పి ఆఫ్ ఏగా రాశాను. సో మనకి ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. పి ఆఫ్ ఏ అంటే 4/5 ఇంటూ 3/4 ఇంటూ 1 మైనస్ 2/3 ప్లస్ 4/5 ఇంటూ 1 మైనస్ 3/4 ఇంటూ 2/3 ప్లస్ 1 మైనస్ 4/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3 ప్లస్ 4/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3. చూడండి మనకేమొచ్చింది 4/5 ఇంటూ 3/4 ఇంటూ 1/3 ప్లస్ 4/5 ఇంటూ 1/4 ఇంటూ 2/3 ప్లస్ 1/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3 ప్లస్ 4/5 ఇంటూ 3/4 ఇంటూ 2/3. క్యాన్సిల్ అయ్యాక ఇంకా మిగిలింది 1/4 ప్లస్ 2/15 ప్లస్ 1/10 ప్లస్ 2/5. ఎల్సిఎం ఎంతమ్మా 30 కాబట్టి 6 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 12 అంటే 25/30. 5 5 5 6 అంటే 5/6 అనేది మనకి కావాల్సిన ప్రాబబిలిటీ. చూడండి నెక్స్ట్ ఇది 5th క్వశ్చన్ ఇంపార్టెంట్ లేదమ్మా బట్ నోట్స్ రాసేసుకోండి మీరు. ఇఫ్ ఏ కామా బి ఆర్ 2 ఈవెంట్స్ దెన్ షో దట్ పి ఆఫ్ ఏ బై బి ఇంటూ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ దట్ ఈస్ కాల్డ్ పి ఆఫ్ ఏ అని చూపించాలంట. చూడండి నోట్స్ రాసేసుకోండి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ చూడండమ్మా 6th 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్ 2 పాచికలను దొర్లించాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే సమ్ టు 7 గివెన్ దట్ నెయిదర్ డై షోస్ ఏ 2 అంటే 2 పాచికలు దొర్లించినప్పుడు దాని మొత్తం మీద 7 ఉండాలంట. ఎప్పుడంటే గివెన్ దట్ నెయిదర్ డై షోస్ ఏ 2 అంటే 2 చూపంది కావాలంట. చూడండి అంటే ఏ పెయిర్ ఆఫ్ డైస్ రోల్డ్. సో ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది మా 6² అంటే 36. లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ నెయిదర్ డై షోస్ 2 2 చూపంది కావాలి ఫస్ట్ మనకి. అంతేగా గివెన్ దట్ ఇచ్చండి ఏమి ఇచ్చాడు నెయిదర్ డై షోస్ ఏ 2 2 చూపనివి అంటే దెన్ ఏ ఈక్వల్ టు 1, 1, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 3, 1, 3, 3, 3, 4, 3, 5, 3, 6, 4, 1, 4, 3, 4, 4, 4, 5, 4, 6, 5, 1, 5, 3, 5, 4, 5, 5, 5, 6, 6, 1, 6, 3, 6, 4, 6, 5, 6, 6 అంటే ఇందులో ఎక్కడ 2 అనేది లేదు కాబట్టి ఇది ఏ అనేది అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఎంత అయిందమ్మా చూడండి అన్నీ కౌంట్ చేస్తే 25. చూడండి సో నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 25. లెట్ బి బీ ద ఈవెంట్ దట్ దే సమ్ టు 7 కావాలన్నాడు కాబట్టి బి ఈక్వల్ 7 కావాలంటే 1కి 6 పడాలి, 2కి 5 పడాలి, 3కి 4 పడాలి, 4కి 3 పడాలి, 5కి 2 పడాలి, 6కి 1 పడాలి. ఇందులో మళ్ళీ 2 అనేది ఉండకూడదు కదా కాబట్టి బి 7 అయ్యేది ఇవి కదమ్మా. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే 1, 6, 3, 4, 4, 3, 6, 1 అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైందమ్మా 4. మనకు కావాల్సిన ప్రాబబిలిటీ ఏంది దెర్ఫోర్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ పి ఆఫ్ బి బై ఏ అంటే ఏ జరిగిన తర్వాత బి జరగాలి కదా. ఏ ఏంటిది 2 చూపకూడదు పాచికలలో. బి ఏంటిది 7 మొత్తం 7 కావాలి కాబట్టి బి బై ఏ పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై నెంబర్ ఆఫ్ ఏ. దేని ప్రకారం ఇది కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 4 బై నెంబర్ ఆఫ్ ఏ అంటే 25. చూడండి ఇది సేమ్ క్వశ్చన్ బట్ రివర్స్ ఇచ్చాడమ్మా. ఇది కూడా 4 మార్క్స్. ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్ వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ నెయిదర్ డై షోస్ 2 గివెన్ దట్ దే సమ్ టు 7 అంటే ఫస్ట్ 7 కావాలి. ఇది ఏ అనేది 7 కావాలి, 2 అనేది బి కావాలి. చూడండి లెట్ ఏ బీ ద ఈవెంట్ నెయిదర్ డై షోస్ 2 2 చూపని సంభావ్యత చూడండి అంటే 25 కదమ్మా ఇందాకే నేర్చుకున్నాం మనం. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ 25. లెట్ బి బీ ద ఈవెంట్ దట్ ద సమ్ ఈ 7 దెన్ అంటే బి అనేది ఎన్ని వచ్చినాయి 6. ఏ ఇంటర్సెక్షన్ బి చూపిస్తే ఏమొచ్చిందమ్మా 1, 6, 3, 4, 4, 3, 6, 1 దట్ ఈస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 4.
రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏందమ్మా బి తర్వాత ఏ కదా ఫస్ట్. ఇందాకేమో ఏ బి బై ఏ వచ్చింది, ఇక్కడ బి బై ఏ వచ్చింది, ఇక్కడేమో ఏ బై బి వచ్చింది రివర్స్. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై నెంబర్ ఆఫ్ బి. నెంబర్ ఆఫ్ బి ఎంతమ్మా 6 అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 4/6. 4/6 అంటే 2/3 అనేది మనకి కావాల్సింది. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ లేదు బట్ నోట్స్ రాసేసుకోండి. ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ పి ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 1 షో దట్ పి ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై 1 మైనస్ పి ఆఫ్ బి. ఓకే, ఇది ఇంపార్టెంట్ లేదమ్మా, నోట్స్ రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మ, 9th యాన్ అర్న్ కంటైన్స్ 12 రెడ్ బాల్స్ అండ్ 12 గ్రీన్ బాల్స్. అంటే ఒక పాత్రలో 12 ఎర్రని బాల్స్ 12 పచ్చని బాల్స్ ఉన్నాయి. సపోజ్ 2 బాల్స్ ఆర్ డ్రాన్ వన్ ఆఫ్టర్ అనదర్ వితౌట్ రీప్లేస్మెంట్. అంటే అందులోంచి 2 బాల్స్ తీసారంట వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఒక దాని తర్వాత ఒకటి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈజ్ గ్రీన్ గివెన్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈజ్ రెడ్. అంటే సెకండ్ బాల్ గ్రీన్ అయ్యే సంభావ్యత కనుక్కుంటున్నామ్మా. ఫస్ట్ బాల్ రెడ్ అంట, సెకండ్ బాల్ గ్రీన్ అయ్యేది చూడమంటున్నాను. చూడండి, లెట్ ఏ బీ ద ఈవెంట్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈజ్ రెడ్ దెన్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 12/24 దట్ ఈజ్ ఈక్వల్ 1/2. ఎందుకు రెడ్ కదా ఫస్ట్ది, ఫస్ట్ బాల్ రెడ్ అని ఇచ్చేసారు కాబట్టి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా 12, టోటల్ ఎన్ని 24 అంటే 12/24 అంటే 1/2. లెట్ బీ బీ ద ఈవెంట్ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈజ్ రెడ్ వితౌట్ రీప్లేస్మెంట్. కాబట్టి వితౌట్ రీప్లేస్మెంట్ అంటే టోటల్ అప్పుడు ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి టోటల్ ఎన్ని ఉంటాయమ్మా 23. ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ పి ఆఫ్ బి బై ఏ. సో గ్రీన్ కావాలి కాబట్టి 11/23 అనేది మనకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ లేదు, నోట్స్ రాసేసుకోండి. ఏ సింగిల్ డై ఈజ్ రోల్డ్ ట్వైస్ ఇన్ సక్సెషన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద సెకండ్ టాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వన్ ది ఫస్ట్ రోలింగ్. ఓకే, నోట్స్ రాసేసుకున్నాం. ఇది నెక్స్ట్ చూడండి, 11th వన్ 4 మార్క్స్ అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ఏ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అంటే పేక ముక్క కట్టలోంచి ఒక ముక్కను తీస్తే దెన్ షో దట్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఏస్ అండ్ గెట్టింగ్ హార్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. అంటే ఏం చూపించాలంటే తీసింది ఒకవేళ ఏస్ అయితే అంటే ఏ అయితే, లేదా తీసింది హార్ట్ షేప్లో ఉన్నాయి. హార్ట్ షేప్లో ఉన్నాయి ఎన్ని ఉంటాయేమో 13 కదా. ఏమేమి ఉంటాయి 2 3 4 5 6 7 8 9 10 JQKA కదా. సో ఈ 2 అంటే ఏస్ అనేవి హార్ట్ అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చూపించమంటుంది. చూడండి, వెన్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. 52 కార్డ్సే కమ్మా ఉండేది. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఏమవుతుందమ్మా 52C1 దట్ ఈజ్ ఈక్వల్ 52. ఫస్ట్ది ఏమన్నా లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ యాన్ ఏస్. ఏస్లు ఎన్ని ఉంటాయమ్మా 4 కాబట్టి సెలెక్ట్ చేసేది ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4C1 దట్ ఈజ్ ఈక్వల్ 4. అప్పుడు ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 4/52 అంటే 1/13 అనేది వచ్చింది. నెక్స్ట్ లెట్ బీ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ హార్ట్ దెన్ హార్ట్ షేప్లో ఎన్ని ఉంటాయేమో 13 కాబట్టి నెంబర్ ఆఫ్ బీ ఈక్వల్ టు 13C1 దట్ ఈజ్ ఈక్వల్ 13. ప్రాబిలిటీ పి ఆఫ్ బీ ఈక్వల్ టు ఏమైతే నెంబర్ ఆఫ్ బీ బై నెంబర్ ఆఫ్ అంటే 13/52 అంటే 1/4. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బిలో హార్ట్లో ఏ ఉంటుంది, ఏ హార్ట్లో ఉన్నది, అలాగే ఏస్లలో ఏ ఉంటుంది. అంటే ఏ అనేది కామన్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 1/52. నౌ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తే ఎందుకు ఏమన్నాడు మనల్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చూపిమండు. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంటే 1/52 ఇంటూ 1/13 ఇంటూ 1/4 ఈక్వల్ టు 1/52 అయింది. సో క్లియర్లీ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చిందమ్మా 1/52. ఏ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తే 1/52 వచ్చింది కాబట్టి ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ 12th వన్ డస్ నాట్ ఇంపార్టెంట్. ద ప్రాబిలిటీ దట్ ఏ బాయ్ ఏ విల్ గెట్ ఏ స్కాలర్షిప్ ఈజ్ 0.9 and that another boy B will get is 0.8.
వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ద స్కాలర్షిప్. అంటే ఏ అనేవాడు స్కాలర్షిప్ పొందే సంభావ్యత 0.9, బి అనేవాడు 0.8. అయితే అట్లీస్ట్ వన్ అంటే ఏ కానీ బి కానీ ఎవరో ఒకళ్ళు పొందే సంభావ్యత ఇద్దరు అంటే అట్లీస్ట్ అంటే ఏ పొందినప్పుడు బి పొందడు, బి పొందినప్పుడు ఏ పొందడు, లేదా ఇద్దరు పొందవచ్చు కదమ్మా. సో దానికి సంబంధించింది ఆన్సర్ రాసేసుకోండి. నెక్స్ట్ వన్ 4 మార్క్స్ అమ్మా. If A comma B are two events with P of A intersection A union B equals 0.65 and P of A intersection B equals 0.15, then find the value of P of A complement plus P of B complement. చూడండి 4 మార్క్స్ రా ఇది. A comma B are two events. We have మనకి ఏమి ఇచ్చాడమ్మా, P of A complement plus P of B complement. P of A complement ని 1 minus P of A రాయొచ్చు, ప్లస్ P of B complementని 1 minus P of B రాయొచ్చు. 1 plus 1 2 మైనస్ కామన్ తీస్తే P of A plus P of B. చూడండి ఇక్కడ మనకి ఎడిషన్ థీరం ప్రకారం P of A యూనియన్ B ఈక్వల్ టు P of A plus P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B కదా. అప్పుడు P of A ప్లస్ P of B ప్లస్లో ఇటున్న మైనస్ ఇటు వస్తే మేము ప్లస్, అంటే P of A యూనియన్ B ప్లస్ P of A ఇంటర్సెక్షన్ B. అంటే దీని వాల్యూ తెలిసారో దీని వాల్యూ ఇచ్చాడు, అంటే 0.65 ప్లస్ 0.15 అంటే 2 మైనస్ 0.8 అంటే 1.2 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది ఇంపార్టెంట్ లేదు, నోట్స్ రాసుకోండి. ఇఫ్ ఏ కామా బీ కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ దెన్ షో దట్ ఏ యూనియన్ బి అండ్ సి ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, ఏబీసీలు ఇండిపెండెంట్ ఈవెంట్లు అయితే ఏ యూనియన్ బి అండ్ సిలు విడివిడిగా ఇండిపెండెంట్ అని చూపించమంటుండు. ఓకేనా. నెక్స్ట్ 7 మార్క్స్ రా ఇది. చూడండి, ఏ కామా బి ఆర్ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ సచ్ దట్ అంటే ఏబీలు రెండు స్వతంత్ర ఘటనలు అయితే ద ప్రాబబిలిటీ ఆఫ్ both the events to occur is 1/6 and the probability of both the events do not occur is 1/3. Find P of A. అంటే రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు రెండు పొందే సంభావ్యత 1/6 అయితే రెండు పొందని సంభావ్యత 1/3 అన్నాడు. చూడండి, గివెన్ దట్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్, P of A ఇంటర్సెక్షన్ B అంటే ఇంటర్సెక్షన్ అంటే రెండు పొందుతాం కాబట్టి 1/6 అంటే రెండు పొందని సంభావ్యత అంటే P of A కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ P of B కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/3. సో ఇండిపెండెంట్ అన్నారు కాబట్టి P of A ఇంటూ P of B ఈక్వల్ టు 1/6. విడివిడిగా రాస్తే P of A కాంప్లిమెంట్ ఇంటూ P of B కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1/3. P of A కాంప్లిమెంట్ని నేను 1 minus P of A ఇంటూ 1 minus P of B ఈక్వల్ టు 1/3 అనుకున్నాను. లెట్ P of A ఈక్వల్ టు ఎక్స్, P of B ఈక్వల్ టు వై అనుకుంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 1/6 అంటే వై ఈక్వల్ టు 1/6x. ఇక్కడ ఇదేమైతే 1 minus x ఇంటూ 1 minus y ఈక్వల్ టు 1/3. 1 minus x వై ప్లేస్లో 1/6x పెట్టాను, దట్ ఈజ్ ఈక్వల్ 1/3. నెక్స్ట్ చూడండి, ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 1 minus 1/6x minus x plus 1/6 ఈక్వల్ టు 1/3. ఎల్సిఎం 6x కాబట్టి 6x minus 1 minus 6x square plus x ఈక్వల్ 1/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 6x plus x అంటే 7x minus 1 minus 6x square. చూడండి 3 1s 3 2s అంటే 2x వచ్చింది. అంటే ఇవి ఇటు వస్తే ఏమవుతుందమ్మా 6x square minus 5x plus 1 ఈక్వల్ 0. వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1/2 ఆర్ 1/3. అంటే దేర్ ఫోర్ P of A ఈక్వల్ 1/2 ఆర్ 1/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ నమ్మ 4 మార్క్స్. ఏ పెయిర్ డై ఈజ్ రోల్డ్, కన్సిడర్ ద ఈవెంట్స్ A ఈక్వల్ టు 1, 3, 5, B ఈక్వల్ 2, 3, C ఈక్వల్ టు 2, 3, 4, 5. ఫైండ్ ఫస్ట్ది P of A ఇంటర్సెక్షన్ B, P of A యూనియన్ B. సెకండ్ది P of A by B, P of B by A. థర్డ్ది P of A by C, P of C by A అండ్ P of B by C, P of C by B. అయితే ఇందులో ఒక్కొక్క దాంట్లో రెండు ఉన్నాయి కదమ్మా, అంటే ఏదైనా అడగొచ్చు. ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి అట్లా అడిగి 4 మార్క్స్కి అడగొచ్చు క్వశ్చన్. చూడండి, ఏ పెయిర్ డై ఈజ్ రోల్డ్, సో నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 6. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, A ఈక్వల్ టు 1, 3, 5, B ఈక్వల్ 2, 3, C ఈక్వల్ టు 2, 3, 4, 5. క్లియర్లీ నెంబర్ ఆఫ్ A ఈక్వల్ ఎంత వస్తుందమ్మా 3, నెంబర్ ఆఫ్ B 2, నెంబర్ ఆఫ్ C ఈక్వల్ 4. ఇక్కడ నేను మర్చిపోయానమ్మా, చిన్నగా రాశాను చూడండి. అప్పుడు
ప్రాబిలిటీ దేర్ ఫోర్ పీ ఆఫ్ ఏ ఈక్వల్ ఏం రాస్తాం నెంబర్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 3/6 అంటే 1/2, పీ ఆఫ్ బి ఏమి వచ్చింది 2/6 అంటే 1/3, పీ ఆఫ్ సి అంటే 4/6 అంటే 2/3 వచ్చింది. సో అండ్ ఆల్సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏకి బీకి ఇంటర్సెక్షన్ చేస్తే ఏముందమ్మా 3 ఉంది, ఏసీకి చేస్తే 3, 5 ఉన్నాయి, బీసీకి చేస్తే 2, 3 ఉన్నాయి కదా. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1, నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1/6 అయింది, పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ 2/6 అంటే 1/3, పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ 2/6 ఈక్వల్ టు 1/3. ఏ యూనియన్ బి చేస్తే 1, 2, 3, 5, ఏ యూనియన్ సి చేస్తే 1, 2, 3, 4, 5, బి యూనియన్ సి చేస్తే 2, 3, 4, 5 వచ్చింది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ 4, పీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 4/6 అంటే 2/3, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ సి అంటే 5, నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీ పీ ఆఫ్ ఏ యూనియన్ సి అంటే 5/6, నెంబర్ ఆఫ్ బి యూనియన్ సి అంటే 4 కాబట్టి పీ ఆఫ్ బి యూనియన్ సి అనేది 4/6 అంటే 2/3 అనేది వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోమని చూడండి. ఫస్ట్ది పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 1/6, పీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 4/6 అంటే 2/3. సెకండ్ది పీ ఆఫ్ ఏ బై బి, పీ ఆఫ్ ఏ బై బి అంటే కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పీ ఆఫ్ పి అంటే 1/6 బై 1/3, 3 1s 3 2s అంటే 1/2 అనేది వచ్చింది. పీ ఆఫ్ బి బై ఏ అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పీ ఆఫ్ ఏ అంటే 1/6 బై 1/2, 2 1s 2 3s అంటే 1/3 అనేది వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. పీ ఆఫ్ ఏ బై సి అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పీ ఆఫ్ సి అంటే 1/3 బై 2/3, 3 క్యాన్సిల్ అయితే 1/2 అనేది వచ్చింది. నెక్స్ట్ పీ ఆఫ్ సి బై ఏ అంటే పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పీ ఆఫ్ ఏ అంటే 1/3 బై 1/2 అంటే 2/3 అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ పీ ఆఫ్ బి బై సి ఈక్వల్ టు పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి బై పీ ఆఫ్ సి దట్ ఈస్ ఈక్వల్ 1/3 బై 2/3 అంటే 3 క్యాన్సిల్ అయితే 1/2. పీ ఆఫ్ సి బై బి అంటే పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి బై పీ ఆఫ్ బి ఈక్వల్ టు 1/3 బై 1/3, 1/3 బై 1/3 అంటే 1 గెట్ క్యాన్సిల్ అయ్యి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొంచెం పెద్దది బట్ నాట్ ఇంపార్టెంట్, క్వశ్చనే పెద్దది. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ 3 ఈవెంట్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ పీ ఆఫ్ ఏ బై ఏ ఈక్వల్ టు 1, పీ ఆఫ్ పై బై ఏ ఈక్వల్ 0. థర్డ్ది ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి దట్ ఈజ్ ఈక్వల్ పీ ఆఫ్ ఏ బై సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ పీ ఆఫ్ బి బై సి. ఫోర్త్ పీ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ పీ ఆఫ్ ఏ మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. Fifth, if a comma b are mutually exclusive and p of b greater than 0, then p of a by b equals 0. Sixth one, if a comma b are mutually exclusive, then p of a by b complement equal p of a by 1 minus p of b, then p of b equal not equal to 1. Seventh, if a and b are mutually exclusive and p of a union b not equal to 0, then p of a by a union b equal to p of a by p of a plus p of b. చూడండి నోట్స్ రాసేసుకున్నాము. ఇది నెక్స్ట్ క్వశ్చన్ 4 marks amma. Suppose that a coin is tossed 3 times. Let event A be getting 3 heads and B be the event of getting a head on the first toss. Show that A and B are dependent events. అస్వతంత్ర ఘటనలు అంటే ఒక కాయిన్ని 3 సార్లు ఎగరవేశారంట. ఏ అనే ఈవెంట్ ఏంటంటే గెటింగ్ 3 హెడ్స్, మూడు సార్లు ఎగరేసినప్పుడు 3 హెడ్స్ పడితే అది ఏ ఈవెంటు. గెటింగ్ ఏ హెడ్ ఆన్ ద ఫస్ట్ టాస్, ఫస్ట్ ఎగరవేయగానే హెడ్ పడితే అది బి ఈవెంట్ అంట. చూడండి, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times, సో నెంబర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2 power 3 దట్ ఈజ్ ఈక్వల్ 8. గివెన్ దట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ 3 heads దెన్, సో ఏ ఈక్వల్ టు 3 heads రాస్తే నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ పీ ఆఫ్ ఏ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 1/8. Given that B be the event of getting a head on the first toss, then
ఫస్ట్ టోటల్గా అయితే 3 టైమ్స్ ఎగరవేసినప్పుడు మనకి ఏమేమి వస్తాయమ్మా? హెచ్హెచ్హెచ్, హెచ్హెచ్టి, హెచ్టిటి, హెచ్టిటిహెచ్. అంటే ఎగరవేసినప్పుడు 3 సార్లు ఎగరవేసినప్పుడు ఫస్ట్ హెచ్ వచ్చేటట్టు చూసుకోమన్నాడు కదా. ఇవే కదా పాసిబిలిటీస్. సో నెంబర్ ఆఫ్ బి ఈక్వల్ టు 4. అంటే పి ఆఫ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్, అంటే 4/8 అంటే 1/2. ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే త్రిబుల్ అనేది ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై నెంబర్ ఆఫ్ ఎస్, అంటే 1/8. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చేస్తే 1/8 ఇంటూ 1/2 దట్ ఈస్ ఈక్వల్ 1/16. క్లియర్లీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నాట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. అంటే నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఏ కామా బి ఆర్ డిపెండెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ లేదమ్మా, బట్ నోట్స్ రాసుకోండి. సపోజ్ దట్ an based pair of dice is rolled, let A denote the event that the same number shows on each die. Let B denote the event that the sum is greater than 7. Find P of A by B, P of B by A. ఓకే, నోట్స్ రాసేసుకోండి. Prove that A and B are independent events if and only if P of A by B equal to P of A by B complement. చూడండి, given that P of A by B equal to P of A by B complement. P of A by B అంటే కండిషన్ ఆఫ్ ప్రాబిలిటీ ప్రకారం P of A intersection B by P of B that is equal P of A intersection B complement by P of B complement. P of B అంటే చూడండి మనకి P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే P ఆఫ్ ఏ మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకు ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ని ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాస్తాం. సో P ఆఫ్ బి కాంప్లిమెంట్ని 1 మైనస్ P ఆఫ్ బిగా రాస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ 1 మైనస్ P ఆఫ్ బి ఈక్వల్ టు P ఆఫ్ బి ఇంటూ P ఆఫ్ ఏ మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లోపల మల్టిప్లై చేస్తే P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ P ఆఫ్ బి ఇంటూ P ఆఫ్ A intersection B, that is called P of A into P of B minus P of B into P of A intersection B. ఇరువైల ప్లస్ సేమ్ సైన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది. దట్ ఈస్ ఈక్వల్ P of A intersection B ఈక్వల్ P of A into P of B. therefore P A comma B are independent if and only if P of A by B equal to P of A by B complement. ఓకే, ఇంకొక నెక్స్ట్ క్లాస్తో మనకి ప్రాబబిలిటీ కంప్లీట్ అవుతుందమ్మా. ఇంకొక క్లాస్ మాత్రం ఉంది, దాంతో ప్రాబబిలిటీ కంప్లీట్ చేసేస్తాను.